రాకాస 2 అవర్స్ 13 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఫుల్‌గా ప్రమోషన్స్ కూడా చేశారు. ఇక నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అని వచ్చింది. ఇక పాయింట్‌కొచ్చే ముందు మీ అందరికీ నా తరపున సారీ అండి. ఈ మధ్య మన ఛానల్‌లో రివ్యూస్ లేట్ అయ్యాయి, తగ్గాయి. నాదే తప్పు. ఏమీ అనుకోవద్దు ప్లీజ్. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగాలన్నా సరే నేను ముందు మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి కదా! అందుకే మళ్ళీ సారీ చెప్తున్నా. ఇక ఇప్పుడు ఈ 'రాకాస' మూవీ రివ్యూ విషయానికొస్తే, ఈ మూవీని చూసిన తర్వాత నాకైతే నిర్మొహమాటంగా చెప్పాలంటే, జీ తెలుగులో ఒకప్పుడొచ్చిన 'మాయాద్వీపం' షో దీనికంటే బెటర్‌గా ఉంటుందేమో అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు గైస్ ఈ మూవీ. ట్రెజర్ హంట్‌లా గానీ, మంచి హిడెన్ మిస్టరీగా గానీ తీసుండొచ్చు. కానీ మినిమమ్ స్టఫ్ కూడా కష్టం అనే ఫీల్ కలిగింది. ఫస్ట్ హాఫ్ అంతలా ఏమైంది అని చూస్తే, హీరో వచ్చాడు, లవ్ స్టోరీ అయింది, ఊరిని చూపించారు. కానీ మెయిన్ స్టోరీ ఏది? అలా అనుకుంటున్నప్పుడే కోటలోకి వెళ్తున్న హీరో ఇక ఇంటర్వల్. సరే నెక్స్ట్ ఏమవుద్దో చూడాలి అనేలా ఏం లేదు. జస్ట్ అలా ఏదో ఉన్నట్టు చూపించి, సరే తర్వాత టచ్ చేద్దాం అని ఆపేసినట్టు ఉంటుంది మధ్య మధ్యలో. సరే ఇక సెకండ్ హాఫ్ అయినా ఎంగేజింగ్‌గా ఉందంటే, ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కానీ క్లైమాక్స్ కంక్లూషన్ థాట్ ఒకటి బావుంది. అదేవిధంగా సినిమా రైటింగ్స్ ఉంటుంటే ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్ అసలు రాక్షసుడిలా ఉండరు. ఏదో ఒకటి చేసి చిన్న చిన్న థాట్స్‌తో లాగ్ ప్రొసీడింగ్స్‌తో తీసుకెళ్లారు సెకండ్ హాఫ్ అంతా కూడా. ఫిక్షనల్‌గా రాసుకున్నప్పుడు ఏం చూపించినా చూసేస్తారులే అనేటట్టుగా తీయకూడదు కదండీ. ఒక ప్రాపర్ స్టోరీ ఉండాలి. లేదంటే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అయినా ఉండాలి. కోటలోకి వెళ్ళడానికి ఫస్ట్ హాఫ్ అంతా తీసుకొని, కోటలోకి వెళ్ళాక ఒక నలుగురు క్యారెక్టర్స్‌తో మూవీని నడిపేశారు. అలా నడపడంలో తప్పులేదు. కానీ ఎంగేజ్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి కదా! గెటప్ శ్రీన్ గారు, వెన్నెల కిషోర్ గారు అక్కడక్కడ నవ్వించారు. బట్ స్టిల్ వాళ్ళ స్థాయి కామెడీ అయితే కాదు. ఇక ఫ్యామిలీతో మూవీని చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్టోరీ లైన్ ఇది ఇంకా మీరే చూసి తెలుసుకోండి. నేనేం రివీల్ చేయదలుచుకోలేదు. చాలా సింపుల్‌గానే ఉంది. ఇక ప్లస్, మైనస్‌లో కాకుండా సింపుల్‌గా తేల్చేస్తే, ప్లస్ అయితే అందరికంటే బాగా ఫస్ట్ నుండి షైన్ అయ్యేది మాత్రం సంగీత్ శోభన్ గారి పర్ఫార్మెన్సే. ఇక గెటప్ శ్రీన్ గారు, బ్రహ్మాజీ గారు, వెన్నెల కిషోర్ గారు, హీరోయిన్ నయన్ సార్క గారు వీళ్ళు ఉన్నందులో పర్లేదు. హీరోయిన్ నయన్ సార్క గారిని మూవీలో చూస్తుంటే ఎందుకో చాలా చోట్ల శ్రీలీల గారిని చూస్తున్నట్టు అనిపించింది. ఇక క్లైమాక్స్ థాట్ ఒకటి బాగుంది. ఇక మైనస్‌లో అయితే అసలు అంత పెద్ద స్టోరీ ఏం లేకపోవడం, ఒకటే చోట ఫస్ట్ హాఫ్‌ని, మళ్ళీ ఒకటే చోట సెకండ్ హాఫ్‌ని అన్‌ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లడం, పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్ ఏం లేకపోవడం ఇది మైనస్‌లుగా చెప్పుకోవాలి. లాజిక్స్ అయితే అసలు ఉండవు. క్లారిటీ అసలు ఇవ్వరు. తాడు పడేస్తే పిశాచ్ పోతుంది, అరవకండి దెయ్యం వచ్చేస్తుంది అంటారు, కోట అంటారు, గోల్కొండ కోటలో నైట్ షిఫ్ట్ చేశారు అని క్లియర్‌గా తెలుస్తుంది. అసలు గెటప్ శ్రీన్ గారు, హీరోయిన్ ఇద్దరు లోపలికి ఎలా వచ్చారు? వాళ్ళ లోపల ఉన్నంతసేపు ఎందుకు అటాక్ చేయలేదు? అంత శక్తివంతమైన రాక్షసుడు వీళ్ళని ఎందుకు అటాక్ చేయలేదు? తలుచుకుంటే ఎప్పుడో వేసేసేవాడు కదా! ఇంటర్వల్ టైంలో ఆ పేరు డిసైడ్ చేసుకోవడం వెనక కారణం ఏంటి? వీఎఫ్ఎక్స్ కూడా చాలా చోట్ల ఘోరంగానే ఉంది. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, నా వరకు అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కూడా మూవీలో లేని ఫీలింగ్ కలిగిందండి. మీకు నచ్చొచ్చేమో చూడండి. క్వాలిటీ బాగున్నా కానీ కంటెంట్ తగ్గిందనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఏం లేదు, ఒక సింపుల్ లైన్ అంతే. సో డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.